హాయ్, వెల్కమ్ టు స్పీక్ వెల్ స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్. నేను మీ ఎంఎస్ రెడ్డి. 45 డేస్ ఫ్రీ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సులో భాగంగా ఈరోజు మనం 18th డేలో మోడల్ వర్బ్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. మోడల్ వర్బ్స్ అన్నీ ఒకేసారి డిస్కస్ చేయలేం కాబట్టి ఓన్లీ క్యాన్ కుడ్ గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ మిత్రులందరికీ యూజ్ అవుతుంది. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. క్యాన్ కుడ్ చాలా ఈజీగా చెప్పేయచ్చు, కాకపోతే తడబడుతుంటాం చెప్పే విషయంలో. అది తడబడకుండా ఎలా చెప్పాలంటే ముందు అసలు వాట్ ఈజ్ వాట్, ఎప్పుడు కెన్ యూజ్ చేయాలని తెలిస్తే యూ నెవర్ కమిట్ మిస్టేక్స్. కెన్ అంటే ఎబిలిటీ గురించి చెప్పడం. నేను ఈ పని చేయగలను, నేను టీచ్ చేయగలను, ఐ కెన్ టీచ్. నేను ఇంగ్లీష్ టీచ్ చేయగలను, ఐ కెన్ టీచ్ ఇంగ్లీష్. ఐ కెన్ కుక్, నేను వండగలను. ఐ కెన్ సింగ్, నేను పాడగలను. ఐ కెన్ డాన్స్, నేను డాన్స్ చేయగలను. ఐ కెన్ హెల్ప్ యూ, నేను మీకు సహాయం చేయగలను. ఇదే చేయగలను అన్నప్పుడు క్యాన్ యూజ్ చేసి చెప్తున్నాం. గతంలో చేయగలిగేవాడిని అన్నప్పుడు ఐ కుడ్ డూ దిస్ వర్క్ ఇన్ ద పాస్ట్. ఐ కుడ్ టీచ్ ఇంగ్లీష్ లాస్ట్ ఇయర్ ఆల్సో. ఐ కుడ్ టీచ్ ఇంగ్లీష్ 10 years ago ఆల్సో. అంటే గతంలో చేయగలిగేవాడిని. ఐ కుడ్ సింగ్ వెన్ ఐ వాజ్ యంగ్. ఐ కుడ్ డాన్స్ వెన్ ఐ వాజ్ ఇన్ మై 8th standard. ఐ కుడ్ హెల్ప్ మెనీ పీపుల్, దోస్ హూ ఆర్ అనేబుల్ టు స్పీక్. అలా గతంలో చేయగలిగేవాడిని అన్నప్పుడు కుడ్, ఇప్పుడు చేయగలను అంటే క్యాన్. ఇది నెగిటివ్లో యూజ్ చేసినప్పుడు కెనాట్ అంటాము, కంట్రాక్షన్ షార్ట్ ఫామ్లో కాంట్ అంటాం. అలాగే కుడ్ నాట్ని కుడంట్ అంటాం. నేను ఈ పని చేయగలను, ఐ క్యాన్ డూ దిస్ వర్క్. నేను ఈ పని చేయలేను అంటే ఐ కాంట్ డూ దిస్ వర్క్. గతంలో నేను ఈ పని చేయగలిగేవాడిని, ఐ కుడ్ డూ దిస్ వర్క్ ఇన్ ద పాస్ట్. గతంలో నేను ఈ పని చేయగలిగేవాడిని కాదు, ఐ కుడ్ నాట్ డూ దిస్ వర్క్ ఇన్ ద పాస్ట్. గతంలో నేను ఫ్లూయెంట్గా మాట్లాడలేకపోయేవాడిని, ఐ కుడ్ నాట్ స్పీక్ ఫ్లూయెంట్ ఇంగ్లీష్ లైక్ యూ. ఇదివరకు నేను బాగా మాట్లాడగలిగేవాడిని, ఐ కుడ్ స్పీక్ ఫ్లూయెంట్ ఇంగ్లీష్ అంటే మాట్లాడగలిగేవాడిని. మాట్లాడలేకపోయేవాడిని అంటే ఐ కుడ్ నాట్ స్పీక్ ఇంగ్లీష్. నేను ఇంతకుముందు ఇంగ్లీష్ అర్థం చేసుకోలేకపోయేవాడిని, ఐ కుడ్ నాట్ అండర్స్టాండ్ ఫ్లూయెంట్ ఇంగ్లీష్. ఇప్పుడు ఐ క్యాన్ అండర్స్టాండ్ ఫ్లూయెంట్ ఇంగ్లీష్. అలా సో పాయింట్స్ వైజ్గా చూస్తే ఎప్పుడు యూజ్ చేస్తాం ఈ క్యాన్ కుడ్ అంటే యూజ్ టు సే దట్ సంథింగ్ ఈజ్ పాసిబుల్ టు డూ. నేను చేయగలను, రాగలను, పోగలను అన్నప్పుడు క్యాన్ యూజ్ చేసి చెప్తాం. ఐ స్పీక్ ఫ్లూయెంట్ ఇంగ్లీష్ అంటే నార్మల్ సెంటెన్స్. అదే ఐ క్యాన్ స్పీక్ అంటే చెయ్యగలను అంటూ ఇంకొంచెం ఎగ్జాజరేటెడ్గా మనకు ఆ ఎబిలిటీ ఉంది అంటూ పక్క వాళ్ళకి కాన్ఫిడెంట్గా చెప్పడం. ఐ కెన్ టీచ్ ఎనీవన్, ఎవరికైనా నేను టీచ్ చేయగలను అని. యూజ్ ఇట్ టు షో దాట్ సంబడీ ఈజ్ అలౌడ్ టు డూ, నువ్వు ఈ పని చేయొచ్చు అని వేరే వాళ్ళకి పర్మిషన్ ఇచ్చినట్టుగా చెప్పడం. ఎగ్జాంపుల్, యూ కెన్ యూజ్ మై మొబైల్, యూ కెన్ యూజ్ మై బైక్, యూ కెన్ యూజ్ మై కార్ ఇఫ్ యూ వాంట్. మీకు అవసరం ఉంటే నా బైక్ యూజ్ చేసుకోండి అని చెప్పడం, పర్మిషన్ ఇచ్చినట్టుగా చెప్పడం. అలాగే టు మేక్ క్వశ్చన్స్, రిక్వెస్ట్, పర్మిషన్, ఒపీనియన్, ఈ అన్ని సందర్భాల్లో కూడా క్యాన్ యూజ్ చేసి చెప్తాం. ఎగ్జాంపుల్తో చూద్దాము. నేను ఈ పని చేయగలను అంటే ఐ క్యాన్ డూ దిస్ వర్క్. నేను ఈ పని చేయగలనా అంటే క్యాన్ ఐ డూ దిస్ వర్క్. ఇక్కడ ఇంట్రోగేటివ్ సెంటెన్స్ చెప్పినప్పుడు నేను ఈ పని చేయగలనా అంటే ఒక ఆస్పెక్ట్లో చూసినప్పుడు క్వశ్చన్ చేసినట్టుగా చెప్పాలంటే కెన్ యూ కాల్ మీ ఆఫ్టర్ సమ్ టైమ్, తర్వాత చేస్తావా కొద్దిగా. కెన్ యూ డూ దీస్ వర్క్ ఫర్ మీ, ఈ పని చేయగలవా నువ్వు నా కోసం. కెన్ యూ ప్లీజ్ స్విచ్ ఆఫ్ ద ఫ్యాన్, కెన్ యూ ఓపెన్ ద డోర్, అంటే ఈ పని చేయగలవా అంటూ నా కోసం మీరు చేయండి అని పక్క వాళ్ళని ఇండైరెక్ట్గా రిక్వెస్ట్ చేసి చెప్పడం. అది ఇక్కడ రిక్వెస్ట్ అన్నప్పుడు కెన్ యూ ప్లీజ్ కాల్ మీ ఆఫ్టర్ సమ్ టైమ్, కెన్ యూ ప్లీజ్ అలౌ మీ టు సిట్ హియర్ ఫర్ సమ్ టైమ్, నన్ను కాసేపు ఇక్కడ కూర్చొనిస్తారా. కెన్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ మీ, నన్ను ఎక్స్ప్లెయిన్ చేయనిస్తారా కాస్త, అంటే మధ్యలో ఏదో ఇంటరప్ట్ చేస్తున్నారు అన్న. అదే పర్మిషన్ అన్నప్పుడు కెన్ ఐ హ్యావ్ యువర్ మొబైల్, మీ మొబైల్ యూజ్ చేసుకోవచ్చా. కెన్ ఐ హ్యావ్ యువర్ పెన్, కాస్త మీ పెన్ ఇస్తారా అంటూ అలా పర్మిషన్ తీసుకోండి. ఒపీనియన్ అన్నప్పుడు ఎదుటి వ్యక్తుల్ని మనం ఒపీనియన్ అడుగుతున్నాం. ఇక్కడ క్వశ్చన్ కాదు, రిక్వెస్ట్ కాదు. సపోజ్ పార్క్ వెళ్ళారు ఇద్దరు ఫ్రెండ్స్, అప్పుడే నీళ్లు పట్టారు, వాటరింగ్ చేశారు, తడి తడిగా ఉంది. కెన్ వి సిట్ హియర్, ఇక్కడ కూర్చోగలమా మనము అంటే అది క్వశ్చన్ కాదు, రిక్వెస్ట్ కాదు, పర్మిషన్ అన్నమాట. ఇక్కడ ఒపీనియన్, కెన్ వి సిట్ హియర్, ఇక్కడ కూర్చోవచ్చా మనం. కెన్ ఐ స్టార్ట్ ద క్లాస్ నౌ అంటే మీ ఒపీనియన్ తీసుకుంటున్నట్టుగా. కెన్ ఐ అప్లోడ్ దిస్ వీడియో నౌ, ఇప్పుడు ఈ వీడియో అప్లోడ్ చేయనా నేను. కెన్ ఐ స్విచ్ ఆన్ ద ఫ్యాన్, ఫ్యాన్ స్విచ్ ఆన్ చేయనా. కెన్ ఐ స్విచ్ ఆఫ్ ద ఫ్యాన్, ఆఫ్ చేయనా ఫ్యాన్. అలా మనం పాజిటివ్లో క్వశ్చన్స్ చేస్తే క్వశ్చన్స్ అడగడానికి, రిక్వెస్ట్ చేయడానికి, పర్మిషన్ ఇవ్వడానికి, ఒపీనియన్స్ చెప్పడానికి క్యాన్ యూజ్ చేసి చెప్తున్నాం. సేమ్ ఇదే పాస్ట్ టెన్స్లో వచ్చినప్పుడు యూజ్ టు సే దట్ సంథింగ్ వాజ్ పాసిబుల్. ఐ కుడ్ డూ దిస్ వర్క్ ఎస్టర్డే, ఐ కుడ్ కాల్ హిమ్ ఎస్టర్డే, నిన్న నేను కాల్ చేయగలను. ఐ కుడ్ మీట్ మిస్టర్ రాము ఎస్టర్డే, నిన్న నేను రాముని కలవగలిగాను.
ఐ కుడ్ అప్లోడ్ ఏ వీడియో ఎస్టర్డే, నేను వీడియో అప్లోడ్ చేయగలిగాను, అలా చేయగలిగాను. అదే చేయలేను అంటే ఐ కుడ్ నాట్ డూ, చేయలేకపోయాను. కుడ్ ఎప్పుడు కూడా పాస్ట్ టెన్స్ డేట్ ఉంటేనే పాస్ట్గా కన్సిడర్ చేస్తాం, లేదంటే ప్రజెంట్ మీనింగే వస్తుంది, పొలైట్నెస్. అందుకే ఈ మోడల్ వర్బ్స్ అన్నిటిని కూడా ఈ పొలైట్నెస్ కోసమే వాడతాం. కరెక్ట్గా వీటికి మెయిన్ వర్బ్ లాగా ప్రజెంట్ టెన్స్, పాస్ట్ పార్టిసిపుల్, ఐఎన్జీ ఫార్మ్ ఆఫ్ ద ఇవన్నీ ఫార్మ్స్ ఉండవు, ఓన్లీ ప్రజెంట్ పాస్ట్ ఫార్మ్స్ ఉండవు. అందుకే వీటిని మోడల్ వర్బ్స్ అంటారు. అంటే రెగ్యులర్ వర్బ్స్కి ఉండే లక్షణాలు అన్నీ ఉండవు వీటికి, ఓన్లీ ప్రజెంట్ పాస్టే ఉంటుంది. అలాగే హీ షీ ఇట్ వస్తే కూడా ఐ కెన్ డూ దిస్ వర్క్, హీ షీ ఇట్ వస్తే హీ కెన్ డూ దిస్ వర్క్ అంటాం, కానీ హీ క్యాన్స్ డూ దిస్ వర్క్ అని అనం. కుడ్ యూ ప్లీజ్ డూ దిస్ వర్క్ ఫర్ మీ, కాస్త ఏమనుకోకుండా ఈ పని చేస్తారా నా కోసం. ఇక్కడ ఇది కుడ్ వచ్చింది కదా అని పాస్ట్ టెన్స్ కాదు. కుడ్ యూ ప్లీజ్ ఓపెన్ ద డోర్, కాస్త డోర్ ఓపెన్ చేస్తారా. సపోజ్ ఇప్పుడు ఏదో బిజినెస్ మీటింగ్ జరుగుతుంది, అందరూ పెద్దవాళ్ళే ఉంటారు, ఏయ్ డోర్ ఓపెన్ చేయి, ఏయ్ గ్లాస్ ముయిరా అంటే అలా అనం కదా. కుడ్ యూ ప్లీజ్ ఓపెన్ ద డోర్, కుడ్ యూ ప్లీజ్ బ్రింగ్ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్ ఫర్ మీ అంటే రెస్పెక్ట్ఫుల్గా పక్క వాళ్ళని అడగడం. సపోజ్ ఇప్పుడు ఒక అతను కొత్త బైక్ కొన్నాడు లేదా కార్ కొన్నారు, కెన్ యూ డ్రాప్ మీ దేర్ అంటే అక్కడ డ్రాప్ చేయగలవా అంటే నీకు అంత దమ్ము ఉందా అన్నట్లుగా. అదే కుడ్ యూ ప్లీజ్ డ్రాప్ మీ దేర్ అంటే మీరు ఏమనుకోకుండా నన్ను అక్కడ డ్రాప్ చేస్తారా అంటే ఇండైరెక్ట్గా ఎదుటి వ్యక్తుల్ని మన పని చేసేలాగా రిక్వెస్ట్ ప్లీజింగ్గా అడగడం అన్నట్టు. అంతేగాని కుడ్ వచ్చింది కదా అని పాస్ట్ టెన్స్ కాదు, గుర్తుపెట్టుకోండి. పాస్ట్ టెన్స్ డేట్ ఉంటేనే పాస్ట్ టెన్స్, అదర్వైజ్ కుడ్ అంటే పాస్ట్ టెన్స్ కాదు. నౌ లెట్ us మూవ్ ఆన్ టు సమ్ మోర్ ఎగ్జాంపుల్స్ అలాంగ్ విత్ 4 ఫార్మ్స్. మనం చెప్పదలుచుకున్న విషయాన్ని క్లియర్గా పాజిటివ్ ఇంటరాగేటివ్, నెగటివ్ ఇంటరాగేటివ్ ఎలా చెప్పొచ్చో చూద్దాం. వారు ఈ పని చేయగలరు అంటే దే కెన్ డూ దిస్ వర్క్. వారు పాట పాడగలరు, దే కెన్ సింగ్ ఏ సాంగ్. వాళ్ళు డాన్స్ చేయగలరు, దే కెన్ డాన్స్. వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడగలరు, దే కెన్ స్పీక్ ఇంగ్లీష్. వాళ్ళు ఇంగ్లీష్ టీచ్ చేయగలరు, దే కెన్ టీచ్ ఇంగ్లీష్. వాళ్ళు ఇంగ్లీష్ అర్థం చేసుకోగలరు, దే కెన్ అండర్స్టాండ్ ఇంగ్లీష్. వీటన్నిటిని క్వశ్చన్ చేస్తే మనము క్యాన్ దే డూ దిస్ వర్క్, వారు ఈ పని చేయగలరా. క్యాన్ దే సింగ్ ఏ సాంగ్, వారు పాట పాడగలరా. క్యాన్ దే డాన్స్, వాళ్ళు డాన్స్ చేయగలరా. క్యాన్ దే అండర్స్టాండ్ ఇంగ్లీష్, వాళ్ళు ఇంగ్లీష్ అర్థం చేసుకోగలరా. క్యాన్ దే టీచ్ ఇంగ్లీష్, వాళ్ళు ఇంగ్లీష్ బోధించగలరా. సో ఇలా ప్రతి విషయాన్ని మనం క్వశ్చన్ చేసి అడగడం. డూ డస్ డిడ్లో అయితే ఇక్కడ క్యాన్ లేకుండా దే డూ దిస్ వర్క్ అంటే వాళ్ళు ఈ పని చేస్తారు. క్వశ్చన్ చేస్తే ఈ క్యాన్ ప్లేస్లో డూతోనే క్వశ్చన్ చేస్తాం. డూ దే డూ దిస్ వర్క్, వారు ఈ పని చేస్తారా. నువ్వు జాయిన్ అవుతావా, డూ యూ జాయిన్. అదే నువ్వు జాయిన్ కాగలవా, కెన్ యూ జాయిన్. ఈరోజు ఫీజు పే చేయగలవా నువ్వు, కెన్ యూ పే ఫీ టుడే. కెన్ యూ డూ దిస్ వర్క్ ఫర్ మీ అంటే చేయగలవా అని పక్క వాళ్ళని పొలైట్గా రిక్వెస్ట్ఫుల్గా అడగడం. అదే చేయలేను అన్నప్పుడు నెగిటివ్లో ఐ కాంట్ డూ దిస్ వర్క్, నేను చేయలేను. ఐ కాంట్ టీచ్ ఇంగ్లీష్, ఐ కాంట్ అండర్స్టాండ్ ఇంగ్లీష్, ఐ కాంట్ హెల్ప్ యూ, నేను సహాయం చేయలేను. ఈ షీట్ వచ్చిన సబ్జెక్ట్ ఏది వచ్చినా ఇక్కడ క్యాన్ మాత్రమే వస్తుంది, సబ్జెక్ట్ ఏదైనా కూడా ప్రజెంట్ టెన్స్లో. కాన్ దే డూ దిస్ వర్క్, వారి పని చేయలేరా. కాన్ దే హెల్ప్ యూ, వారికి సహాయం చేయలేరా. కాన్ దే అండర్స్టాండ్ యువర్ సిచ్యువేషన్, నీ పరిస్థితిని వాళ్ళు అర్థం చేసుకోలేరా. కాన్ దే స్పీక్ ఎఫెక్టివ్ ఇంగ్లీష్ అంటే వాళ్ళు మంచి ఇంగ్లీష్ మాట్లాడలేరా. కాన్ దే స్పీక్ ఫ్లూయెంట్ ఇంగ్లీష్, వాళ్ళు మంచి ఇంగ్లీష్ మాట్లాడలేరా. అలా మనం మాట్లాడతారా, మాట్లాడలేరు. ప్రజెంట్లో ఎలా 4 ఫార్మ్స్ చేస్తాం, సేమ్ ఇలాగే పాస్ట్ టెన్స్లో కూడా దే కుడ్ డూ దిస్ వర్క్ ఎస్టర్డే, నిన్న వారి పని చేయగలిగారు. దే కుడ్ సింగ్ ఏ సాంగ్ ఎస్టర్డే, నిన్న వాళ్ళు పాట పాడగలిగారు. దే కుడ్ డాన్స్ ఎస్టర్డే, వాళ్ళు నిన్న డాన్స్ చేయగలిగారు. దే కుడ్ టీచ్ ఇంగ్లీష్ ఎస్టర్డే, నిన్న వాళ్ళు ఇంగ్లీష్ బోధించగలిగారు. దే కుడ్ అండర్స్టాండ్ ఇంగ్లీష్ క్లియర్లీ ఎస్టర్డే, నిన్న వాళ్ళు ఇంగ్లీష్ బాగా అర్థం చేసుకోగలిగారు. సో ఏదైనా చేయగలిగారు అని చెప్పినప్పుడు పాస్ట్లో పాస్ట్ డేట్ పెట్టి మెన్షన్ చేస్తున్నాం. మనం యూజువల్గా ఎస్టర్డే అని చెప్తున్నాం. ఇక్కడ నిన్న, మొన్న, లాస్ట్ మంత్, లాస్ట్ ఇయర్, ఈ అడ్వర్బల్ ఫ్రేజెస్ ఆఫ్ పాస్ట్ టైం ఏది యూజ్ చేస్తే ఆ టైం అన్నట్టుగా అర్థమవుతుంది. అదే చేయగలిగారా అంటే కుడ్ దే డూ దిస్ వర్క్ ఎస్టర్డే, నిన్న వారి పని చేయగలిగారా. కుడ్ దే అండర్స్టాండ్ ఇంగ్లీష్ ఎస్టర్డే, నిన్న వాళ్ళు ఇంగ్లీష్ అర్థం చేసుకోగలిగారా. ఎస్ దే కుడ్ అండర్స్టాండ్ ఇంగ్లీష్ ఎస్టర్డే. నో అంటే నో, దే కుడ్ నాట్ అండర్స్టాండ్ ఇంగ్లీష్ ఎస్టర్డే. దే కుడ్ నాట్ డూ దిస్ వర్క్ ఎస్టర్డే, నిన్న వాళ్ళు ఈ పని చేయలేకపోయారు. దే కుడ్ నాట్ మీట్ మిస్టర్ రాము ఎస్టర్డే, నిన్న వాళ్ళు రాముని కలవలేకపోయారు. దే కుడ్ నాట్ సింగ్ ఏ సాంగ్, నిన్న వాళ్ళు పాట పాడలేకపోయారు. దే కుడ్ నాట్ అప్లోడ్ ఏ వీడియో ఎస్టర్డే, నిన్న వాళ్ళు వీడియో అప్లోడ్ చేయలేకపోయారు. అదే చేయలేకపోయారా అంటే కుడెంట్ దే డూ దిస్ వర్క్ ఎస్టర్డే, కుడెంట్ దే సింగ్ ఏ సాంగ్ ఎస్టర్డే, నిన్న వాళ్ళు పాట పాడలేకపోయారా. కుడెంట్ దే సింగ్ అంటే నిన్న పాడలేకపోయారా. కుడెంట్ దే డాన్స్ అంటే నిన్న డాన్స్ చేయలేకపోయారా. కుడెంట్ దే హెల్ప్ హిమ్, అతనికి నిన్న వాళ్ళు సహాయం చేయలేకపోయారా అంటూ మనము పాజిటివ్ ఇంటరాగేటివ్, నెగటివ్ ఇంటరాగేటివ్ ఇలా అన్ని సెంటెన్స్లో సిచ్యువేషన్ తగ్గట్టుగా కరెక్ట్గా మాట్లాడడం తెలిస్తే చాలా బ్యూటిఫుల్ సెంటెన్సెస్ ఫ్రేమ్ చేయొచ్చు మోడల్ వర్బ్స్తో. దట్ టు క్యాన్ కుడ్ అర్థమైతే నెక్స్ట్ విల్, వుడ్, షెల్, షుడ్, మే, మైట్ ఇవన్నీ చాలా సింపుల్ అండ్ ఈజీ. ఫస్ట్ అందుకే ఇది క్లియర్గా ఈజీగా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. నౌ లెట్ us మూవ్ ఆన్ టు యాడింగ్ ఇంటరాగేటివ్ వర్డ్స్. సేమ్ ఇక్కడ సెకండ్ సెంటెన్స్కి 4th సెంటెన్స్కి ముందు ఇంటరాగేటివ్ వర్డ్స్ యాడ్ చేస్తే ఇంటరాగేటివ్ సెంటెన్సెస్. క్యాన్ దే డూ దిస్ వర్క్, వారి పని చేయగలరా. వారి పని ఎలా చేయగలరు.
హౌ కెన్ దే డూ దిస్ వర్క్, వేర్ కెన్ దే డూ దిస్ వర్క్, వెన్ కెన్ దే డూ దిస్ వర్క్, ఫర్ హూమ్ కెన్ దే డూ దిస్ వర్క్, విత్ హూమ్ కెన్ దే డూ దిస్ వర్క్. అలా మనం చెప్పే ప్రతి విషయాన్ని కూడా పాజిటివ్ ఇంటరాగేటివ్, నెగటివ్ ఇంటరాగేటివ్. దే కాంట్ డూ దిస్ వర్క్ అంటే వాళ్ళు ఈ పని చేయలేరా, కాంట్ దే డూ దిస్ వర్క్, ఎందుకు చేయలేరు వాళ్ళు ఈ పని, వై కాంట్ దే డూ దిస్ వర్క్, ఎప్పుడు చేయలేరు, వెన్ కాంట్ దే డూ దిస్ వర్క్, ఎలా చేయలేరు వాళ్ళు ఈ పని, హౌ కాంట్ దే డూ దిస్ వర్క్, సేమ్ పాస్ట్ టెన్స్ వచ్చి దే కుడ్ డూ దిస్ వర్క్, కుడ్ దే డూ దిస్ వర్క్, ఎలా చేయగలిగారు వాళ్ళు నిన్న ఈ పని, హౌ కుడ్ దే డూ దిస్ వర్క్ ఎస్టర్డే, వై కుడ్ దే డూ దిస్ వర్క్, ఎందుకు చేయగలిగారు, ఎక్కడ చేయగలిగారు ఈ పని వాళ్ళు, వేర్ కుడ్ దే డూ దిస్ వర్క్, ఎప్పుడు చేయగలిగారు ఈ పని నిన్న వాళ్ళు, వెన్ కుడ్ దే డూ దిస్ వర్క్ ఎస్టర్డే. సో ఎందుకు చేయలేకపోయారు అంటే వై కుడెంట్ దే డూ దిస్ వర్క్. సో ఇవి కొన్ని ఎగ్జాంపుల్స్తో చూద్దాం. యాడింగ్ ఇంట్రాగేటివ్ వర్డ్స్ వల్ల మనకి ఇంకా కొన్ని ఎక్స్ట్రా సెంటెన్సెస్ వస్తాయి. మామూలుగా ఇంట్రాగేటివ్ వర్డ్స్ వాట్, విచ్, వెన్, వేర్, వై, ఫర్ హూమ్, విత్ హూమ్, అలాంగ్ విత్, ఇలా మనం రోజు యూజ్ చేసే ఒక 5-10 ఇంట్రాగేటివ్ వర్డ్స్ కరెక్ట్గా తెలిస్తే చాలు. మొత్తం ఇంట్రాగేటివ్ వర్డ్స్ లిస్ట్ పెట్టుకొని చదవక్కర్లే. వారి పని చేయగలరు, దే కెన్ డూ దిస్ వర్క్, వారి పని చేయగలరా, కెన్ దే డూ దిస్ వర్క్, వారి పని ఎలా చేయగలరు, హౌ కెన్ దే డూ దిస్ వర్క్, ఎక్కడ చేయగలరు, వేర్ కెన్ దే డూ దిస్ వర్క్, ఎప్పుడు చేయగలరు, వెన్ కెన్ దే డూ దిస్ వర్క్. ఇలా సేమ్ పాస్ట్ టెన్స్లో కూడా వారు నిన్న ఈ పని ఎలా చేయగలిగారు, హౌ కుడ్ దే డూ దిస్ వర్క్ ఎస్టర్డే, వారు నిన్న ఈ పని ఎంతసేపు చేయగలిగారు, హౌ లాంగ్ కుడ్ దే డూ దిస్ వర్క్ ఎస్టర్డే, వారు నిన్న ఈ పని ఎవరి కోసం చేయగలిగారు, ఫర్ హూమ్ కుడ్ దే డూ దిస్ వర్క్ ఎస్టర్డే. ఇలా ప్రజెంట్లో, పాస్ట్లో ఇంట్రాగేటివ్ వర్డ్స్ యూస్ చేసి చాలా సెంటెన్సెస్ చెప్పొచ్చు. వాళ్ళు చేయలేరు, దే కాంట్ డూ, చేయలేరా, కాంట్ దే డూ, ఎలా చేయలేరు వాళ్ళు ఈ పని, హౌ కాంట్ దే డూ దిస్ వర్క్, ఎందుకు చేయలేరు వాళ్ళు ఈ పని, వై కాంట్ దే డూ దిస్ వర్క్, నిన్న ఈ పని ఎందుకు చేయలేకపోయారు, వై కుడెంట్ దే డూ దిస్ వర్క్ ఎస్టర్డే, వై కుడెంట్ యూ లర్న్ ఇంగ్లీష్ ఆల్ దీస్ డేస్, ఇన్ని రోజులు మీరు ఇంగ్లీష్ ఎందుకు నేర్చుకోలేకపోయారు. సో ఇలా ప్రతి సెంటెన్స్ కూడా ఇంట్రాగేటివ్ వర్డ్స్ యాడ్ చేయడం వల్ల ఒక మీనింగ్ వస్తుంది మనకి. ఆ మీనింగ్స్ అన్ని కరెక్ట్గా అర్థం చేసుకోగలిగితే ఎదుటి వ్యక్తులు ఏం చెప్తున్నారో అర్థమవుతుంది, మనం ఏం చెప్పాలనుకునేది కూడా ఈజీగా చెప్పగలుగుతాం. అలాగే ఫస్ట్ సెంటెన్స్, పాజిటివ్ సెంటెన్స్కి నెగిటివ్ సెంటెన్స్కి ముందు ఇంట్రాగేటివ్ వర్డ్స్ యాడ్ చేస్తే ముందు ఈ ఐ నో, హీ నోస్ అంటూ వేరే ఏదైనా మీనింగ్ఫుల్ సెంటెన్స్ యాడ్ చేయాలి. అప్పుడే ఆ సెంటెన్స్ మీనింగ్ఫుల్గా ఉంటుంది. ఎగ్జాంపుల్, దే కెన్ డూ దిస్ వర్క్ అంటే వారి పని చేయగలరు, క్యాన్ దే డూ దిస్ వర్క్ అంటే వారి పని చేయగలరా, వారి పని ఎలా చేయగలరు అంటే హౌ కెన్ దే డూ దిస్ వర్క్, వారి పని ఎలా చేయగలరో అతనికి తెలుసు, హీ నోస్ హౌ దే కెన్ డూ దిస్ వర్క్, ఎలా చేయలేరో అతనికి తెలుసు అంటే హీ నోస్ హౌ దే కాంట్ డూ దిస్ వర్క్, వాళ్ళు ఎప్పుడు చేయగలరో నాకు తెలుసు అంటే ఐ నో వెన్ దే కెన్ డూ దిస్ వర్క్, వారు ఎప్పుడు చేయలేరో నాకు తెలుసు అంటే ఐ నో వెన్ దే కాంట్ డూ దిస్ వర్క్, నువ్వు ఏం చేయగలవు ఏం చేయలేవో నాకు తెలుసు అంటే ఐ నో వాట్ యూ కెన్ డూ అండ్ వాట్ యూ కాంట్ డూ. ఇదే పాస్ట్ టెన్స్లో వచ్చినప్పుడు గతంలో నువ్వు ఏం చేయగలిగేవాడివి, వాట్ కుడ్ యూ డూ ఇన్ ద పాస్ట్, గతంలో నువ్వు ఏం చేయగలిగేవాడివో నాకు తెలుసు, ఐ నో వాట్ యూ కుడ్ డూ ఇన్ ద పాస్ట్, గతంలో నువ్వు ఏం చేయలేకపోయేవాడివి, వాట్ కుడెంట్ యూ డూ ఇన్ ద పాస్ట్, గతంలో నువ్వు ఏం చేయలేకపోయేవాడివో నాకు తెలుసు అంటే ఐ నో వాట్ యూ కుడెంట్ డూ ఇన్ ద పాస్ట్, గతంలో నువ్వు ఏం చేయగలిగేవాడివో ఏం చేయలేకపోయేవాడివో నాకు తెలుసు అంటే ఐ నో వాట్ యూ కుడ్ డూ అండ్ వాట్ యూ కుడెంట్ డూ ఇన్ ద పాస్ట్. సో అలా మనము ప్రతి సెంటెన్స్ని ఎఫెక్టివ్గా అర్థం చేసుకుంటే చెప్పడం ఈజీ అవుతుంది. సో వీడియోని మళ్ళీ పాస్ చేసుకొని 1-2 సార్లు చూడండి. ఎందుకంటే మనం ఎక్కువ ఎగ్జాంపుల్స్ తీసుకొని ఎక్కువ చెప్తే 20-30 మినిట్స్ అవుతుంది. మరి ఆ లెంత్ ఎక్కువైతే కూడా చాలామంది స్కిప్ చేస్తున్నారు. అందుకే మనం తక్కువ టైంలో సింపుల్గా కాన్సెప్ట్ క్లారిటీ కోసం ఈజీగా చెప్పడానికి ట్రై చేస్తున్నాం. మిగతా ప్రాక్టీస్ సెషన్స్లో ఇంకా వేరే వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు అవి కూడా చూడండి వీలైతే. ఈ క్యాన్ కుడ్ వీటిని ప్యాసివ్ వాయిస్లో కూడా ఎలా యూజ్ చేయొచ్చో చూద్దాం ఇప్పుడు. దే కెన్ డూ దిస్ వర్క్ అంటే వాళ్ళు ఈ పని చేయగలరు. ఈ పని జరుగుతుంది అంటే దిస్ వర్క్ క్యాన్ బి డన్ బై హిమ్, బై దెమ్, ఇవన్నీ కామన్. దిస్ వర్క్ కెన్ బి కంప్లీటెడ్, దిస్ టాస్క్ కెన్ బి కంప్లీటెడ్, యువర్ వర్క్ కెన్ బి కంప్లీటెడ్, అలా చెప్పు. చేయబడుతుందా అంటే క్యాన్ దిస్ వర్క్ బి డన్, ఈ పని చేయబడదు. దిస్ వర్క్ కాన్ బి డన్, కాన్ దిస్ వర్క్ బి డన్, ఈ పని చేయబడదా, అలా చెప్పు. సేమ్ ఇదే పాస్ట్ టెన్స్లో దిస్ వర్క్ కుడ్ బి డన్ ఎస్టర్డే, నిన్న ఈ పని చేయబడగలిగింది. కుడ్ దిస్ వర్క్ బి డన్, ఈ పని నిన్న చేయబడగలిగిందా. దిస్ వర్క్ కుడెంట్ బి డన్. ప్యాసివ్ వాయిస్ ఎప్పుడు కూడా ఈజీగా అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తారు. మళ్ళీ దాన్ని తెలుగులోనే అర్థం చేసుకోవాలంటే కొంచెం కాంప్లికేటెడ్గా అనిపించవచ్చు. ఒక స్టేజ్లో చెప్పాలంటే ఇంగ్లీషే ఈజీగా ఉంటుంది, తెలుగు చెప్పడం, తెలుగు అర్థం చేసుకోవడమే కష్టమవుతుంది. కుడెంట్ దిస్ వర్క్ బి డన్ ఎస్టర్డే, నిన్న ఈ వర్క్ పూర్తి అవ్వలేదా అనే సెన్స్లో యూజ్ చేస్తాం. సేమ్ మళ్ళీ వీటికి కూడా ఇంటరాగేటివ్ వర్డ్స్. హౌ కెన్ దిస్ వర్క్ బి డన్, ఈ పని ఎలా చేయబడుతుంది. హౌ కుడ్ దిస్ వర్క్ బి డన్ ఎస్టర్డే, నిన్న ఈ పని ఎలా అయ్యింది లేదా ఎలా చేయబడగలిగింది వారి చేత. హౌ కాంట్ దిస్ వర్క్ బి డన్, ఈ పని వారి చేత ఎలా చేయబడదు. హౌ కుడెంట్ దిస్ వర్క్ బి డన్ బై దెమ్ ఎస్టర్డే, నిన్న వారి చేత ఈ పని ఎలా చేయబడగలలేదు.
హీ నోస్ హౌ దిస్ వర్క్ కెన్ బి డన్. ఈ పని ఎలా అవుతుందో అతనికి తెలుసు. హీ నోస్ హౌ దిస్ వర్క్ కుడ్ బి డన్ ఎస్టర్డే. నిన్న ఈ పని ఎలా అయిందో లేదా ఎలా చేయబడగలిగిందో అతనికి తెలుసు. హీ నోస్ హౌ దిస్ వర్క్ కాన్ బి డన్. ఈ పని ఎలా అవ్వదో అతనికి తెలుసు. హీ నోస్ హౌ దిస్ వర్క్ కుడెంట్ బి డన్ ఎస్టర్డే. నిన్న ఈ పని ఎలా చేయబడలేదో అతనికి తెలుసు. ఇలా మనకు తెలిసిన క్యాన్ కుడ్ని ఈజీగా ప్రజెంట్లో, పాస్ట్లో, యాక్టివ్ వాయిస్లో, ప్యాసివ్ వాయిస్లో అంతటా అర్థం చేసుకుంటేనే ఎఫెక్టివ్గా మాట్లాడగలుగుతాం. ఐ హోప్ యు ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్ విత్ దిస్ ఇన్ఫర్మేషన్. ఫర్దర్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మేము పెట్టే వీడియోస్ని కూడా చూస్తూ, లైక్ చేస్తూ, షేర్ చేస్తూ మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నాము. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.